శివాయ గురవే నమః. జ్ఞానక్షమి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీ యొక్క ఇంట్లో విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉందనుకోండి, ఒక గాలి పీడా శక్తులు కానీ, లేకపోతే ప్రయోగ బాధలు కానీ, ఏదైనా ఒక దుష్టశక్తి యొక్క ప్రభావాలు కానీ, లేదు అంటే విపరీతమైన నరఘోష నరదృష్టి వలన ఏర్పడుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ, ఇటువంటివి ఏవైనా ఇబ్బందులకి మీరు గురవుతున్నట్లయితే కనుక ఒక మంగళవారం కానీ, ఒక శనివారం నాడు కానీ సాయంత్రం 6:30 దాటిన తర్వాత ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ, లేదు అంటే మీ యొక్క పూజా మందిరంలో కానీ చక్కగా నువ్వుల నూనెతో కానీ, లేకపోతే ఆవు నేతితో కానీ దీపం వెలిగించండి. వెలిగించి మీరు ఎదురుగుండా కూర్చోండి. 2 మంత్రాలు చెప్తాను. ఈ యొక్క 2 మంత్రాల్లో మీరు ఏ ఒక్క మంత్రమైనా సరే మీరు ఎంచుకొని మీరు చేసుకోవచ్చు. ఆ జపము 108 సార్లు జపం చెయ్యాలన్నమాట. ఏ మంత్రమైనా సరే. ఏమిటా మంత్రాలంటే, మొట్టమొదటిది ఓం గం గణపతయే నమః. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎంచుకొని చేసుకోవచ్చు. ఇంకొకటి ఓం నృసింహాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని కూడా మీరు జపం చేసుకోవచ్చు. రెండిట్లో ఏ ఒక్క మంత్రమైనా సరే మీరు ఎంచుకుని 108 సార్లు జపం చేసుకోవాలి. గణపతి మంత్రం చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా గణపతి యొక్క ఫోటో కానీ, పటం కానీ ఏదైనా సరే ఉండాలి. నరసింహస్వామి మంత్రం జపం చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా నరసింహస్వామి వారి యొక్క పటం కానీ, చిత్రం కానీ, ఫోటో కానీ ఏదైనా సరే ఉండాలి. ఈ విధంగా ఆ యొక్క పటాన్ని చూసి దండం పెట్టుకుని దానికి తగినటువంటి విధంగా దీపం వెలిగించి ఈ యొక్క మంత్ర జపం ఒక 108 సార్లు చొప్పున జపం చేయండి. చేసిన తర్వాత ఇనుముతో తయారు చేయబడినటువంటి ఒక చెంచా కానీ, లేకపోతే ఒక పాత్ర కానీ, బౌల్ కానీ, పెన్నం కానీ, ఏ పదార్థమైనా సరే ఇనుముతో తయారు చేయబడినటువంటిది తీసుకోండి. తీసుకున్న తర్వాత దాని మీద చక్కగా నల్ల ఆవాలు అనేటువంటిది ఉంచి, ఆ యొక్క చెంచా వంటిది అయితే మీకు సులువుగా ఉంటుంది, లేకపోతే పెన్నం లాంటిది అయినా సులువుగా ఉంటుంది. ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ యొక్క చిత్రంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నల్లావాలు అనేటువంటి దాని మీద నుంచి ఆ యొక్క దీపం యొక్క సహాయంతో దీపం మీదను పెట్టి వాటిని కాల్చాలి. బాగా కాల్చాలి, చిటపటలాడాలన్నమాట. సౌండ్ అనేటువంటిది రావాలి, అవి తొల్లాలన్నమాట. ఆ విధంగా కాల్చండి. ఎంత చక్కగా మనం అది చేయగలిగితే అంత శక్తివంతంగా అది సౌండ్ వస్తూ చిటపటలాడుతుంది. ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్, ఎనర్జీస్ అనేటువంటివి తొలగింపబడతాయి. దానికి అటువంటి శక్తి అనేటువంటిది ఉంది. మన యొక్క శాస్త్రాలలో చెప్పబడినటువంటి పద్ధతి అన్నమాట. ఇది పక్కన పెట్టేసండి, జాగ్రత్తగా పెట్టండి. ఆ యొక్క వేడి అనేటువంటిది దేనికి తగులుకోకుండా జాగ్రత్తగా పెట్టండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు నమస్కారం చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. అయితే దీపం ఘనం అయిపోతుంది కదా, మరుసటి రోజు ఉదయానికి అప్పుడు ఈ యొక్క పక్కన పెట్టినటువంటి ఈ యొక్క చిటపట్లాడినటువంటి యొక్క నల్లవాళ్ళు ఏవైనా ఉంటే కనుక ఆ యొక్క బూడిద కానీ, ఆ యొక్క ద్రవ్యం ఇంకా మిగిలిపోతుంది కదా, అది ఒక పేపర్లోకో, కాగితంలోకో, లేకపోతే ముచ్చికాయ కవర్లోకో మీరు తీసుకుని సేకరించి ఏదైనా సరే ప్రవహించేటువంటి నది, చెరువు, సముద్రము, లేదు అంటే ఒక పెద్ద చెట్టు యొక్క మొదట్లో మీరు దాన్ని పారవేసేయచ్చు. ఈ విధంగా వారానికి ఒక్కసారైనా సరే ఈ యొక్క పరిహారం మీరు చేసుకోగలిగితే ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్, ఎనర్జీస్ అనేటువంటివి తొలగింపబడతాయి అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.